ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలంటే మొదటిగా దేవుని యొక్క మాట చాలా అవసరం. చాలామందిలో ఇది తక్కువైపోయింది. మందిరానికి వెళ్తున్నానంటే వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నావా అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు. ఏదో కొంతమంది ఏలుబెట్టి చదువుతూ ఉంటారు. అలా కాదు మనం దేవుని మాటను చదివేది. ప్రతి నిత్యము ఉదయం సాయంత్రము మనం దేవుని మాటను చదవాలి. హృదయం అనే పలక మీదని దేవుని మాటను రాసుకోవాలి. అంతేకాని హృదయం అనే పలక మీద దేవుని మాటను ఉంచవలసిన దానికి బదులు అనేక రకాలైనటువంటి ముచ్చట్లు, అనేక రకాల పనికిరాని వాటన్నిటిని కూడా హృదయంలో నింపుతూ ఉన్నారు. అందుకే వీటన్నిటికి నువ్వు సమయాన్ని ఇచ్చినప్పుడు సాతాను ఏం చేస్తూ ఉందంటే ఇవన్నీ కూడా నీ హృదయం అంతా నింపేసి దేవుని మాటను తీసుకొని నేను ఆత్మీయ జీవితం నుంచి